మార్నింగ్ స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో డెసిషన్ ట్రీని ఎలా రిప్రజెంట్ చేస్తాము, డెసిషన్ ట్రీని ఎలా ఏ అల్గోరిథం బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తాము. సో ఈ రెండు ద్వారా మనకి మ్యాక్సిమం అవుట్పుట్ వచ్చేసింది. బట్ ఇది డిజైన్ చేసేటప్పుడు మనకు కొన్ని ఇష్యూస్ ఉంటాయి. అంటే ఏవి కన్స్ట్రక్ట్ చేయాలి, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అంటే నువ్వు డెసిషన్ ట్రీని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే కొన్ని ఇష్యూస్ ఐడెంటిఫై, కొన్ని ఇష్యూస్ అక్కడ అవుతాయి. సో ఆ ఇష్యూస్ ని మనం ఎలా సాల్వ్ చేయాలి. ఓకే, డిజైన్ ఇష్యూస్ ఆఫ్ డెసిషన్ ట్రీ ఇండక్షన్స్ ఇస్ ద నెక్స్ట్ టాపిక్. సో డెసిషన్ ఇండక్షన్ లో వీ హ్యావ్ వేరియస్ కాన్సెప్ట్స్. సో డెసిషన్ ఇండక్షన్ అంటే ఏంటి, బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, నెక్స్ట్ ఆ డెసిషన్ ట్రీ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, నెక్స్ట్ డెసిషన్ ట్రీలో మనకి ఇష్యూస్ ఏంటి, నెక్స్ట్ ఎలా స్ప్లిట్ చేస్తాం, ఇవన్నీ కూడా ఒకవేళ సబ్గా అడిగితే మనం ఆ పర్టికులర్ కాన్సెప్ట్ రాస్తాం. బట్ ఓవరాల్ గా అడిగితే యూ హ్యావ్ టు గెట్ ఆల్ ద కాన్సెప్ట్స్. ఓకే, సో డిజైన్ ఇష్యూస్ ఆఫ్ డెసిషన్ ట్రీ ఇండక్షన్. సో మనం ఏ డెసిషన్ ట్రీ అయినా సరే కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనకి రెండు ఇష్యూస్ అనేవి ప్రతిసారి ఎక్కడ అవుతుంది. ఫస్ట్, ట్రైనింగ్ రికార్డ్స్ ని ఎలా స్ప్లిట్ చేస్తాం, స్ప్లిట్ చేసిన దాన్ని ఎక్కడ తాపుతాం. సో హౌ షుడ్ ద ట్రైనింగ్ రికార్డ్స్ బి స్ప్లిట్స్, ట్రైనింగ్ రికార్డ్స్ ని ఎలా స్ప్లిట్ చేస్తాం ఫస్ట్ పాయింట్. హౌ షుడ్ ద స్ప్లిట్టింగ్ ప్రొసీజర్ స్టాప్, ఒకవేళ నువ్వు స్ప్లిట్ చేసే కదా మరి ఎక్కడ అవుతావు, ఎలా స్ప్లిట్ చేస్తాం. ఓకే, ఈ ట్రైనింగ్ ప్రొసీజర్ ని ఎలా స్టార్ట్ చేస్తే ఎలా స్ప్లిట్ చేస్తాం, స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తా ఉంటాం. రికర్సివ్ ఫంక్షన్ అంటున్నాం కదా, ఎలా పెడితే రికర్సివ్ ఫంక్షన్ అంటున్నావు కదా, ఎక్కడితో ఎండ్ చేస్తాం. ఓకే, దీస్ టూ ఆర్ ద డిజైన్ ఇష్యూస్ ఫర్ డెసిషన్ ట్రీ ఇండక్షన్. ఓకే, రైట్, చూద్దాం. See, how should the training records be split? Each recursive step of the tree growing process must select an attribute test condition to divide the records into smaller subsets. దీన్ని మనం ఏం తీసుకుందాము, స్టార్టింగ్ ఎక్కడి నుంచి తీసుకుందాం, ఫస్ట్ అట్రిబ్యూట్స్ తీసుకుందాం, అక్కడి నుంచి ఏం చేస్తాం, స్ప్లిట్ చేసుకుంటాం. అంటే ఏ అట్రిబ్యూట్ బేస్ చేసుకొని నీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యిద్దో, ఏ అట్రిబ్యూట్ బేస్ చేసుకొని నీ రికార్డ్ టెస్ట్ అనేది స్టార్ట్ అయ్యిద్దో ఆ అట్రిబ్యూట్ ని నువ్వు కన్సిడర్ చేసుకొని దాని నుంచి రికర్సివ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసుకోవాలి, స్ప్లిట్టింగ్ ప్రాసెస్. ఓకే, ఈచ్ రికర్సివ్ స్టెప్ ఆఫ్ ద, ప్రతి ఒక్క రికర్సివ్ స్టెప్ ఆఫ్ ద ట్రీ గ్రోయింగ్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే మస్ట్ సెలెక్ట్ యాన్ అట్రిబ్యూట్ టెస్ట్ కండిషన్. ఓకే, ఏదైతే నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నావు అట్రిబ్యూట్, అది మామూలుగా అయితే కామన్ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాం. How should the splitting procedure stop? A stopping condition is needed to terminate the tree growing process. అంటే నువ్వు స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడో చోట నీకేం అవ్వాలి, లాస్ట్ ఎండింగ్ ప్రాసెస్ అంటే క్లాస్ లెవెల్ ముందు కానీ దాని ముందు కానీ ఒక మన దగ్గర 100 అట్రిబ్యూట్స్ అన్ని 100 అట్రిబ్యూట్స్ ని నువ్వు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో చోట నీకేం అవ్వాలి, స్టాప్ అవ్వాలి. ఎప్పుడు నీకు లాస్ట్ స్టేట్మెంట్ వెళ్ళాలి అంటే ఒకటి కన్నా మోర్ దాన్ వాల్యూస్ ఉంటాయి, అలాంటప్పుడు మాత్రం లాస్ట్ వాల్యూస్ దాకా ఒకటే వాల్యూస్ 2-3 ఉంది అనుకోండి, ఇంకా అక్కడ స్టాప్ చేసేసి క్లాస్ లేబుల్ ని ప్రొడక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఏ స్టాపింగ్ కండిషన్ ఈజ్ నీడెడ్ టు టెర్మినేట్ ద ట్రీ గ్రోయింగ్ ప్రాసెస్. ఏ పాసిబుల్ స్ట్రాటజీ ఈజ్ టు కంటిన్యూ ఎక్స్పాండింగ్ ఏ నోడ్ until either all the records belong to same class. అంటే ఇప్పుడు ఒక దగ్గర 10 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, 4 అట్రిబ్యూట్స్ కామన్ గా ఉండి క్లాస్ లేబుల్ అదే ఉంటే ఓకే, ఇంకా నెక్స్ట్ నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ ఐడెంటికల్ అట్రిబ్యూట్స్ వాల్యూస్ ఒక అట్రిబ్యూట్ కి కంటిన్యూస్ 3 or 4 అట్రిబ్యూట్స్ కి సేమ్ క్లాస్ లేబుల్ కనుక అయితే నెక్స్ట్ అక్కడతో నువ్వు ఎండ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ అట్రిబ్యూట్ కండిషన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో దీస్ టూ ఆర్ ద టూ ఇంపార్టెంట్ కేస్. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అంటే సింపుల్ గా ఇప్పటివరకు చదివిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇంకా నువ్వు ఇది చదవక్కర్లా. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు, ప్రీవియస్ క్లాస్ ఏం చెప్పాం మనం, నీకు స్టార్టింగ్ చేయాలి అంటే ఒక అట్రిబ్యూట్ బేస్ చేసుకొని స్టార్ట్ చేయాలి. అట్రిబ్యూట్ ఏంటి, అది కండిషన్ అన్నమాట. దాని నుంచే నీకు ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి
ఆ కండిషన్ చెక్ చేసుకుంటాం. ఏంటి ఫస్ట్ కండిషన్, ఏదైతే ఫస్ట్ అట్రిబ్యూట్ ఉందో దాని నుంచి. సెకండ్ కండిషన్ ఏంటి, అలా చేసుకుంటూ వెళ్తావు, ఎక్కడ ఎండ్ చేస్తావు, కామన్ పాయింట్ ఎక్కడ ఎండ్ చేస్తావు, 2-3 వాల్యూస్ కామన్ వాల్యూ వస్తే చాలు, ఇంకా నువ్వు నెక్స్ట్ దానికి వెళ్ళే పని లేదు. మెథడ్స్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ అట్రిబ్యూట్ టెస్ట్ కండిషన్స్ వీ హ్యావ్ సమ్, మీకు తెలుసు అనమాట. అంటే టెస్ట్ కండిషన్, ఇప్పుడు అట్రిబ్యూట్స్ నువ్వు చేసుకుంటూ వెళ్తున్నావు కదా, ఈ అట్రిబ్యూట్స్ నువ్వు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నీకు అక్కడ అయ్యే ఫస్ట్ పాయింట్ ఏంటంటే అట్రిబ్యూట్ కేటగిరీస్ చాలా ఉన్నాయి. అట్రిబ్యూట్ కేటగిరీస్ బట్టి నువ్వేం చేస్తావు, ఆ పర్టికులర్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటావు. అంటే బైనామిల్ అయితే ఎలా చేస్తావు, నెక్స్ట్ కంటిన్యూస్ అయితే, ఆర్డినల్ అయితే, ఓకే, నెక్స్ట్ రియల్ అయితే, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. Decision tree index algorithms must provide a method for expressing an attribute test condition and its corresponding outcomes for different attribute types. For example, first binary attributes చూసుకుందాం. Binary attributes అంటే ఏముంటాయి, 2 categories ఏ ఉంటాయి. ఓకే, ఐదర్ ఒకటి లేకపోతే ఇంకొకటి, ఇవి రెండు కన్నా ఎక్కువ ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ అట్రిబ్యూట్స్ మనం డిస్కస్ చేసిన బాడీ టెంపరేచర్ లో వార్మ్ బ్లడెడ్ కానీ కోల్డ్ బ్లడెడ్ కానీ, ఓకేనా, ఈ రెండు ఉండే పాసిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీరు బైనరీ అట్రిబ్యూట్స్ తీసుకుంటే ఈ బైనరీ అట్రిబ్యూట్స్ కి ఎన్ని ఉంటాయి, పాసిబుల్ కండిషన్స్ 2 ఉంటాయి. 2 పొటెన్షియల్ అవుట్కమ్స్ ఉండే అట్రిబ్యూట్స్ ఏమంటాము అంటే బైనరీ అట్రిబ్యూట్స్. ఒక అట్రిబ్యూట్ మనం బాడీ టెంపరేచర్ తీసుకుందాం, ఓన్లీ టూ పాసిబిలిటీస్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఏంటవి, వార్మ్ బ్లడెడ్ కోల్డ్ బ్లడెడ్. ఇంకా 2 కన్నా ఎక్కువ ఉండవు. ఓకే, 2 ఉంటేనేమో బైనరీ అట్రిబ్యూట్స్, 2 or 3, 2 కన్నా కొంచెం ఎక్కువ 3, 4, 5, 6 అలా ఉంటేనేమో కేటగిరీ. ఓకే, అలా ఓవరాల్ గా ఉన్నాయనుకోండి, అంటే ఒక 100 వాల్యూస్ డిఫరెంట్ గా ఉన్నాయనుకోండి, అవన్నీ ఏమంటాయంటే కంటిన్యూస్ కింద వస్తాయి. ఓకే, చూడండి నామినల్ అట్రిబ్యూట్స్. ఈ నామినల్ అట్రిబ్యూట్స్ అంటే మన దగ్గర పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి, 2 కన్నా ఎక్కువ ఉంటాయి. సిన్స్ ఏ నామినల్ అట్రిబ్యూట్ కెన్ హ్యావ్ మెనీ వాల్యూస్, టెస్ట్ కండిషన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ 2 ways. 2 విధాలుగా ఈ టెస్ట్ కండిషన్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకటి మల్టీ వే స్ప్లిట్ అంటాం, రెండోది బైనరీ స్ప్లిట్ కూడా చేయవచ్చు. మల్టీ వే స్ప్లిట్ ఆర్ 3 వాట్ వి కాల్డ్ యాజ్ బైనరీ స్ప్లిట్. సో చూద్దాం ఏంటి మల్టీ వే స్ప్లిట్ అంటే. ఫర్ ఏ మల్టీ వే స్ప్లిట్ the number of outcomes depends on the number of distinct values for corresponding attribute. Okay, for example మనకి మార్షియల్ స్టేటస్ ఇలా చూసాం. ఈ మార్షియల్ స్టేటస్ లో మనకిన్న పాసిబిలిటీస్ ఏంటి, సింగిల్, డైవర్స్డ్, మ్యారీడ్. సో ఈ మూడింటిని మనం ఏం చేస్తాం, ప్రతిదీని క్యాలిక్యులేట్ చేస్తాం. ప్రతి దాన్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఏమంటాము అంటే మల్టీవే స్ప్లిట్ అంట. అంటే ఉన్న వాటిని ఎన్నైతే ఉన్నా, ఒక 5 ఉంటే 5 వాల్యూస్ గా స్ప్లిట్ చేసి దాన్ని ఏమంటాం, multi-way split. And for example, if an attribute such as marriage status has 3 distinct values, single, married, or diverse, its test condition will produce 3-way result. Okay, ప్రతిదానికి ఒక రిజల్ట్ వచ్చింది అనమాట. దీన్ని 3-way split అంట. ఇలా కాకుండా ఇంకోటి కూడా చేసుకోవచ్చు. ఆన్ ద అదర్ హ్యాండ్ సమ్ డెసిషన్ ట్రీ అల్గారిథమ్స్, కొన్ని డెసిషన్ ట్రీ అల్గారిథమ్స్ ఉన్నాయి. ఏంటి అంటే కాకుండా CART కార్ట్ అని ఉంటాయి. ఈ అల్గారిథం ఏం చేసిద్ది అంటే మనకి ఈ ఎన్నైతే ఈ పర్టికులర్ స్ప్లిట్స్ ఉన్నాయో దాన్ని 2 power k minus 1 2 whole power k minus 1 minus ways తో రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 whole power 2 ఎంత, 2 మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 3 వాల్యూస్ ఉన్నాయి. 3 minus 1 ఎంత, 2. అంటే ఏంటి, ఎంత ఉన్నాయి, 2 power 2 square ఉన్నాయి. 2 square అంటే ఎంత, 4 minus 1 ways for creating a binary partition of k attribute values. ఇప్పుడు మనకి ఇది మల్టీవే అనమాట. ఓకే, సో అంటే మనకి ఎన్ని వచ్చినాయి, 3. మల్టీవేలో ఎలా క్యాలిక్యులేట్ చేసాము అంటే ఇప్పుడు మనకి 5 ఉన్నాయి అనుకోండి, 2 power 5 minus 1 minus 1 అంటే ఎంత, 2 power 5 minus 1 2 power 4. 2 power 4 అంటే ఎంత, 60. 60 అంటే 15 ways తో మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. Following figure B illustrate 3 different ways of grouping the values for Martian status into 2 subsets. ఇప్పుడు ఇది చూద్దాం. ఇది అంటే ఇప్పుడు చూడండి, ఇది ఎలా అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న అన్ని కూడా ఒకటి ప్లేస్ చేసుకుంటాం. 10 ఉంటే 10 ప్లేస్ చేసుకుంటాం. ఇంకోటి ఎలా అంటే ఎన్ని బైనరీ వాల్యూస్ నువ్వు స్ప్లిట్ చేసుకుంటావు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 2 power అందులో 3 minus 1 minus 1 ఉంది. అంటే ఎంత, 2 power 4 2 square minus 1 అంటే 4 minus 1 అంటే 3 గా బైనరీ స్ప్లిట్ చేసుకుందాం. ఇదిగోండి 3 అంటే ఎలా చూడండి, ఒకటి మ్యారీడ్, రెండోది సింగిల్ డైవర్స్ ఒక కేటగిరీ, లేకపోతే సింగిల్ మ్యారీడ్ డైవర్స్ ఒక కేటగిరీ, నెక్స్ట్ డైవర్స్ అంటే ఒక్కొక్కటి. ఇప్పుడు మనకి 3 ఉన్నాయి కాబట్టి ఒకటి, మిగతా 2 అట్లా ప్రతిది ఇండివిజువల్ గా ఉంటుంది.
మ్యారీడ్ ఒకటి ఉంటే రిమైనింగ్ అట్రిబ్యూట్స్ ఒకటి. నెక్స్ట్ సింగిల్ ఉంటే రిమైనింగ్ అట్రిబ్యూట్స్ ఒకటి, డైవర్స్డ్ ఉంటే రిమైనింగ్ అట్రిబ్యూట్స్ ఒకటి. ఓకేనా? సో అంటే అన్ని ఒక పాసిబిలిటీ, అన్ని ఏమైతే నీకు అట్రిబ్యూట్స్ ఉన్నాయో అవి మొత్తాన్ని గ్రూప్ చేసేది ఒక నామినల్ అట్రిబ్యూట్ లో ఒక టెక్నిక్. ఇంకొకటి ఏంటి, సిఆర్టీ అల్గారిథం బేస్ చేసుకొని ఎన్ని టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి ఒక అట్రిబ్యూట్ కి, ఆ రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని అన్ని వాల్యూస్ నువ్వు ప్లేస్ చేసుకో. 2 power k - 1 - వేస్ ఎన్ని వస్తాయి మనకి? 3 వస్తాయి. సో ఆ పర్టికులర్ అట్రిబ్యూట్ 3 ways గా నువ్వు రిప్రజెంట్ చేస్తావు. 3 ways నేను రిప్రజెంట్ చేస్తావు. సో ఇందులో చూడండి, ఇందులో ఒక చిన్న పాయింట్ ఉంటుంది మనం డిస్కస్ చేసే పాయింట్. ఓకే ఓకే, ఇక్కడ ordinal attributes. So ordinal attributes can also produce binary or multi-way splits. ఓకేనా? ఇలా కూడా మనం చేసుకోవచ్చు. ఇది ఆర్డినల్. ఓకే. ఇప్పుడు ఆర్డినల్ అట్రిబ్యూట్స్ వాల్యూస్ కెన్ బి గ్రూప్ as long as the grouping does not violate the order property of the attribute values. ఇవి ఎలా గ్రూప్ చేసుకుంటాం? ఇప్పుడు ఆర్డినల్ అట్రిబ్యూట్స్ అది తీసుకున్నా మనకి ఆర్డినల్ అట్రిబ్యూట్స్. కానీ పార్టీషన్ స్ప్లిట్టింగ్ ఎక్కడ చేసుకుంటాము అంటే, నీ ప్రాసెస్ లో నువ్వు ఎప్పుడైతే స్ప్లిట్ చేసుకుంటావో అక్కడ ఎక్కడ వైలేషన్స్ అన్నంత సేపు నువ్వు స్ప్లిట్ చేసుకుంటూ ఉంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక కేటగిరీ తీసుకుందాం. ఈ కేటగిరీలో ఇప్పుడు ఇది చూడండి ఒకసారి, షర్ట్ సైజ్ తీసుకుందాం. మన దగ్గర ఎన్ని కేటగిరీస్ ఉంటాయి? 4. స్మాల్, మీడియము, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్. ఇప్పుడు చూద్దాం, స్మాల్ మీడియము ఒక కేటగిరీ, ఓకేనా? లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ ఒక కేటగిరీ. ఇది పాసిబుల్ చేసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. స్మాల్ ఒక కేటగిరీ, మీడియము లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ ఒక కేటగిరీ, ఇది చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇది చూడండి, స్మాల్ లార్జ్ మీడియం ఎక్స్ట్రా, అంటే ఈ లార్జ్ స్మాల్ లో ఉంది. సో అంటే ఇదొక కేటగిరీ, ఇది రెండు కూడా డిఫరెంట్ కేటగిరీస్. బట్ ఈ రెండు డిఫరెంట్ కేటగిరీస్ నీకు ఎలా ఉన్నాయి? ఒక గ్రూప్ లో చేసి, అంటే ఇది వైలేషన్ జరుగుతుంది. సో ఇది వైలేషన్ జరుగుతుంది కాబట్టి ఇలా పార్టీషన్ చేయకూడదు, ఇలా పార్టీషన్ చేసుకోవచ్చు. ఇది ఒక్కటొక పార్టీషన్ చేసి అంటే మనం తీసుకున్నాం 2 power k - 1 - అంటే ఇది ఎన్ని వేస్ ఆఫ్ రిప్రజెంటేషన్ వస్తాయి మనకు పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు చూడండి, 4 2 power 4 - 1 - 1. సో 2 cube - 1, 2 cube - 1 అంటే 8 అంటే మనకి 7 ways తో ఇది రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఈ 7 ways లో ఏవి నువ్వు తీసుకోవాలి, ఏవి నువ్వు తీసుకోకూడదంటే, ఏ గ్రూప్ అయితే నీకు వైలేషన్ జరుగుతుందో దాన్ని నువ్వు ఒమిట్ చేసుకోవాలి, రిమైనింగ్ నువ్వు కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? చూడండి, ద గ్రూపింగ్ షోస్ ఇన్ ఫిగర్ A and B preserve the order among the attribute values, whereas the grouping show in the figure C violates this property because it combines the attribute values small and large into the same partition, while medium and extra large are combined into another partition. ఓకే, ఇది పాసిబుల్, బట్ ఇది పాసిబుల్ కాదు దాన్ని తీసేస్తాం. సో లాస్ట్ ఏంటి? కంటిన్యూస్ అట్రిబ్యూట్స్. ఈ కంటిన్యూస్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? లైక్ యాజ్ యు నో దట్ ఎట్లా చేసుకుంటాం? ఓకే, ఫస్ట్ బైనరీగా క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్ ఏంటి? ఇదిగోండి, ఫర్ కంటిన్యూస్ అట్రిబ్యూట్స్ ద కండిషన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ కంపారిజన్ టెస్ట్. ఏంటి కంపారిజన్ టెస్ట్? నీ అట్రిబ్యూట్ లో డేటా లెస్ దాన్ వాల్యూ, గ్రేటర్ దాన్ వాల్యూ ఏమైతుందో అవి బైనరీ అవుట్కమ్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి, లెస్ దాన్ 10k వాల్యూ, ఇప్పుడు చూడండి 80k గ్రేటర్ దాన్ వాల్యూ, ఎస్ నో. ఓకేనా? ఇప్పుడు లెస్ దాన్ వాల్యూస్, గ్రేటర్ దాన్ వాల్యూస్ మనం ఏం చేస్తాము? అవుట్కమ్స్ మొత్తం పాసిబుల్ చేస్తాం. ఏ రేంజ్ క్వెరీ విత్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఫార్మ్ vi less than a less than vi plus 1 for I equal to 1 to so on k. ఇప్పుడు మా వాల్యూస్ అట్రిబ్యూట్ లో ఉన్న వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు? లెస్ దాన్ దగ్గర నుంచి గ్రేటర్ దాన్ ఉన్న వాల్యూస్ మొత్తాన్ని కూడా ఆ కంటిన్యూస్ దాంట్లో ప్లేస్ చేసుకుంటాం. ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ అప్రోచెస్ ఇది అన్నమాట. ఇప్పుడు యాన్యువల్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 80, అవునా కాదా? అవును. అవునైతే గ్రేటర్ దాన్ 80లో ఏమైతే ఆ వాల్యూస్ ఉన్నాయో ఆ రేంజ్ లో ప్లేస్ చేస్తాం. లెస్ దాన్ 80 అవునా కాదా? లెస్ దాన్ 80 అయితే మళ్ళీ ఆ వాల్యూ రేంజ్ లో నువ్వు ప్లేస్ చేసుకుంటూ. సో దిస్ ఈస్ అబౌట్ ద పర్టికులర్ way of designing issue of all attributes, measuring for selecting the best split. ఓకే, ఇది సింపుల్. ఇదంతా నేను మీకు ఈ కాన్సెప్ట్ ని ఒక ఎగ్జాంపుల్ లో చెప్పేస్తాను. మెజరింగ్ ఫర్ సెలెక్టింగ్ ద బెస్ట్ స్ప్లిట్ అంటే నువ్వు ఏ బేస్ చేసుకొని, ఏ మెజర్ చేసుకొని
ఇది బెస్ట్ స్ప్లిట్ అని చెప్తున్నావు. ఓకేనా? ఇది బెస్ట్ స్ప్లిట్ అని చెప్పడానికి కారణము మనము ఈ రెండు ఈక్వేషన్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ ఈక్వేషన్స్ ఏమంటాం అంటే గ్రేటెస్ట్ ఎంట్రోపీ రిడక్షన్. ఓకే, ఈ ఎంట్రోపీ రిడక్షన్ ద్వారా నువ్వేం చేస్తావంటే ఈ బెస్ట్ స్ప్లిట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా మెజర్ చేస్తాం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ రెండు పారామీటర్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ డి is equal to minus belongings to I equal to m pi log 2 basic, వేర్ నీకు ఇది పి అంటే ఏంటంటే క్లాస్ లేబుల్స్. ఇవి క్లాస్ లేబుల్స్ అన్నమాట. నువ్వు ఇన్ఫర్మేషన్ ఆఫ్ డి అంటే ఏంటంటే ఓవరాల్ గా నీ క్లాస్ లేబుల్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నావు. అంటే మొత్తం చెప్తాను. ఓవరాల్ గా నీ క్లాస్ లేబుల్ ని క్యాలిక్యులేట్ చేస్తావు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ ఆఫ్ డి, ఇది ఏంటంటే సిగ్మా జే ఈక్వల్ టు 1 to v dj by dA ఇన్ఫర్మేషన్ ఆఫ్ dj. ఈ ఈక్వేషన్ దేనికి యూజ్ చేస్తామంటే నువ్వు బెస్ట్ ని క్యాలిక్యులేట్ చేసావా లేదా, బెస్ట్ అట్రిబ్యూట్ ని క్యాలిక్యులేట్ చేసావా లేదా, బెస్ట్ అట్రిబ్యూట్ బేస్ చేసుకొని నువ్వు ఐడెంటిఫై స్ప్లిట్ చేస్తావా లేదా, ఈ రెండు ప్రకారం నువ్వేం చేస్తావు అంటే క్యాలిక్యులేషన్ చేసుకుంటావు. సో ఇది మీకు అర్థం అవ్వాలంటే నేను బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. వచ్చేదాన్ని ఈ రెండు క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఈ రెండింటిని ఏది బెస్ట్ అని గెయిన్ ఈక్వేషన్ లో ప్లేస్ చేసుకుంటాం. ఇప్పుడు గెయిన్ ఈక్వేషన్ లో ప్లేస్ చేసి నీకు ఒక రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ బట్టి నువ్వేం చెప్తావు, బెస్ట్ క్లాసిఫికేషనా కాదా చెప్తావు. ఆ అట్రిబ్యూట్ ని స్టార్ట్ చేయడానికి. ఓకే, ఇది ఒక్కసారి మనం ఈ ఎగ్జాంపుల్ లో చెప్తాను. ఇది మెజరింగ్ అన్నమాట. మీరు ఏం అది అవ్వద్దు, నేను క్లారిటీ చూసి మీకు అర్థమైపోయింది. చూడండి ఒకసారి. ఇది నా దగ్గర ఉన్న అట్రిబ్యూట్స్. ఓకే, నా దగ్గర ఉన్న ఈ ఒక రిలేషన్, ట్రైన్డ్ రిలేషన్. ఈ ట్రైన్డ్ రిలేషన్ లో ఫస్ట్ ఏం చెప్పాము, ఇన్ఫర్మేషన్ ఆఫ్ డి అని. ఇన్ఫర్మేషన్ ఆఫ్ డి అంటే ఏంటి, క్లాస్ లేబుల్ బేస్ చేసుకొని ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. క్లాస్ లేబుల్ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ ఎలా చేసుకుంటా చూడండి. ఏంటి ఈక్వేషన్ చూద్దాం. చూడండి, మైనస్ ఆఫ్ సిగ్మా ఈక్వల్ టు 1 to m pi log 2 pi, సిగ్మా ఈక్వల్ టు 1 pi అంటే సార్ చూడండి, సిగ్మా pi log 2 చూడండి ఒకసారి. మన దగ్గర ఈ ఏదైతే క్లాస్ లేబుల్ ఉందో బాయ్స్ కంప్యూటర్, ఈ క్లాస్ లేబుల్ బేస్ చేసుకొని వీ హ్యావ్ 2 పాసిబిలిటీస్, ఒకటి ఎస్ ఒకటి నో. సో అవుట్ ఆఫ్ మనకి ఎన్ని ఉన్నాయి, మొత్తం 14 వాల్యూస్. సో వీ హ్యావ్ 14 వాల్యూస్. అందులో నో వాల్యూస్ ఎన్ని, 9. ఓకే, 9/14 చూడండి ఒకసారి. సో 9 pi వాల్యూ ఎంత, 9/14. 9/14 log 2 pi వాల్యూ ఎంత, 9/14. 9/14 log 2 9/14. నెక్స్ట్ మైనస్ సిగ్మా వాల్యూ అన్నాంగా. సో నెక్స్ట్ సిగ్మా ఏమన్నాం ఈక్వేషన్, సిగ్మా ఈక్వల్ టు 1. మనకి ఎన్ని ఉన్నాయి వాల్యూస్, 2 ఉన్నాయి. సో పిఐ వాల్యూ ఏమో నో వాల్యూ. ఇప్పుడు పిఐ వాల్యూ 2, ఐ ఈక్వల్ టు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎస్ వాల్యూ ఎస్ వాల్యూస్ 9 ఉన్నాయి, నో వాల్యూస్ 1 2 3 4 5 నో వాల్యూస్, 5/14. సో ఓవరాల్ గా 9/14 log 2 9/14 minus 5/14 log 2 5/14. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, లాగర్థమి బుక్ తీసుకొని log 2 5/14 క్యాలిక్యులేట్ చేయాలి. వచ్చిన దానికి 5/14 క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో ఇలా నువ్వు గనక క్యాలిక్యులేట్ చేస్తే నీకేమొచ్చి రిజల్ట్ 0.940 క్యాలిక్యులేషన్ వచ్చింది. ఇప్పుడు ప్రతి అట్రిబ్యూట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ అట్రిబ్యూట్ ని స్టార్ట్ చేయాలన్న పాయింట్ గుర్తుంచుకోండి. ఇది సెకండ్ ఏంటి, క్లాస్ లేబుల్ ని క్యాలిక్యులేట్ చేసావు. సెకండ్ ఏంటి, నువ్వు బెస్ట్ స్ప్లిట్ అని చెప్తున్నావు కదా, ఆ బెస్ట్ స్ప్లిట్ ఏ అట్రిబ్యూట్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే, కామన్ మనం బెస్ట్ అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే కామన్ గా ఇప్పుడు ప్రైమరీ మీ రిలేషన్ తీసుకున్నారు. రిలేషన్ లో ఫస్ట్ అట్రిబ్యూట్ ఏముంటుంది, ప్రైమరీ కీ అట్రిబ్యూట్, అంటే దాని నుంచి యాక్సెస్ చేస్తున్నావు కదా. అలానే ఇక్కడ కూడా కామన్ గా ఏముంటారంటే ఫస్ట్ అట్రిబ్యూటే ఉంటుంది. బట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చెప్తున్నాం. కొంతమంది ఏంటంటే ఇంకొక అట్రిబ్యూట్ కూడా తీసుకోవచ్చు, బట్ అదని గ్యారంటీ లేదు. ఓకే, చూడండి, ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఏ డి. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇది ఎవరు సంబంధించింది, ఫస్ట్ ఏ అట్రిబ్యూట్ ఆ అట్రిబ్యూట్ సంబంధించింది. సిగ్మా ఈక్వల్ టు జే ఈక్వల్ టు వి డీజే బై డిఈ ఇంటూ ఇన్ఫో ఆఫ్ డీజే. ఇప్పుడు డీజే బై డిఏ అంటే ఏముంటాయి, ఓవరాల్ వాల్యూస్ ఉంటాయి. ఓవరాల్ వాల్యూస్ లో
నీకు ఆ పర్టికులర్ అట్రిబ్యూట్ లో ఉన్న వాల్యూ. ఓకే, చూద్దాం మీకు అర్థమవుతుంది అనుకోండి. సో ఇప్పుడు చూడండి, నా దగ్గర ఉన్నాయి 1 యూత్ ఉంది, మిడిల్ ఏజ్డ్ ఉంది, సీనియర్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ 5 మొత్తం ఎన్ని ఉన్నాయి, మొత్తం 5/14 అంటాడు. 5/14 అంటే తీసుకుంటాం. యూత్ 1, యూత్ 2, యూత్ 3, యూత్ 4, యూత్ 5, 5 టోటల్ మన దగ్గర ఉన్నాయి 14 ఉన్నాయి. సో 14 లో అవుట్ ఆఫ్ 14 యూ హ్యావ్ 5 యూత్ ఏజ్ వాల్యూస్. ఓకే, ఇంటూ ఇప్పుడు యూత్ ఏజ్ వాల్యూస్ లో వీ హ్యావ్ పాసిబిలిటీస్. మళ్ళీ యూత్ లో ఎన్ని ఉన్నాయి, యూత్ లో క్లాస్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూ మళ్ళీ నో 1 యూత్, నో నెక్స్ట్ యూత్, నో నెక్స్ట్ యూత్ ఎస్, నెక్స్ట్ యూత్ ఎస్. అంటే వీ హ్యావ్ 2 no values and 3 s values. That is the information we are given. Minus 2/5 log 2, 2/5 minus. We have 3 no values. 3/5 log 2, 3/5. Similarly, next place 4/14. 4/14 means you have middle-aged values 1, 2, 3, 4/14 values into among 4 values all are s. S, s, s. So 4/14 log 4/4 log 2, 4/4 minus, there is no value, so that for 0/4 log value 0. Next, another one is senior value, that is plus 5/14 among 5/14 3 are s, senior s, senior s, senior s, and the remaining senior no, 1 senior no, right? 3/5 log 2, 3/5 minus 2/5 log 2, 2/5. I think you understand the concept, right? Now you are calculating this value, you get a value this one and this one. Now you have to calculate gain value, gain of A. This gain of A is used to measure the which is the best attribute to split. Okay, right? Gain of A is equal to information of D minus information of attribute value. Information of D is a class label and information age of D is a attribute value. So you get 0.246. Now similarly you can compute gain of income, gain of student, gain of credit rating. So we get 3 these values, but because age has the highest information gain among the attributes, it is selected as a splitting attribute. Okay, node n is labeled with age and branches are grown from each of the attribute values. The tuples are then partitioned. I hope you understand these concepts very understandably and very keen manner. So we complete this session for up to this session, and we have only one topic remain, that is a decision tree algorithm. So by that topic you complete all the 3 units. I think you complete all the 3 units and you easily understand all the concepts in 3 units, right? Thank you all.